హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్విస్నాథ్ హోమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈ వీడియోలో నేర్పిస్తాను. కాకపోతే మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే మీకు అస్సలు అర్థం కాదు కదా. అందుకని స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో చూడండి. దీనికోసం మనకి చాలా ప్లేస్టోర్లో అయితే చాలా వీడియో ఎడిటింగ్ యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. అందులో పవర్ డైరెక్టర్, వీడియో ఎడిటర్ చాలా ఉన్నాయి. కైన్ మాస్టర్, నేను కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ చాలా బాగుంది. కొత్త వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. నేను అయితే ఇందులో చేస్తున్నాను. మీకు కూడా దీని గురించి వివరంగా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ అనేది చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయండి కైన్ మాస్టర్ అండ్ డౌన్లోడ్ అంటే మీకు ఆల్రెడీ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇలా ఉంటే మధ్యలో ఈ చివర చూడండి యూట్యూబ్ ఐకాన్ కనిపిస్తుంది కదా. అందులో అయితే మీకు టోటల్ యూట్యూబ్లో కైన్ మాస్టర్ గురించి ఎలా వీడియోస్ చేయాలనేది అన్నీ ఉంటాయి. వీడియోస్ అన్నీనా ఇంగ్లీష్లో అవినా. అందుకని ఈ చివర ఉన్నది హౌస్ ఐకాన్ ఉంది కదా, అందులో మనకి ఇమేజెస్ అవినా కొంచెం లేట్గా ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అసెట్ స్టోర్ అంట. ఇది కైన్ మాస్టర్. ఇది ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది అయితే చూడండి యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. యూట్యూబ్లో మనకి చాలామంది చేశారు కదా, అవన్నీ ఉంటాయి. నేను చాలా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. అసలు వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఫస్ట్ స్టార్టింగ్లో మధ్యలో ఇప్పుడు చూడండి. ఆ తర్వాత మనకి యూట్యూబ్కి అయితే యూట్యూబ్కి సరిపడా తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే నార్మల్ చివరిది 1.1 అది ఉంది కదా. ఇదైతే మీకు ఇన్స్టాగ్రామ్ దానికైతే మధ్యలో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 16:9 ఉంది కదా, అది యూట్యూబ్కి యూజ్ అవుతుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, గ్యాలరీలో ఉన్నవన్నీనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా కనిపిస్తుంది. దీన్ని మీకు ఎంతవరకు వీడియో ఎంతవరకు మీరు పెట్టాలనుకుంటున్నారో అంతవరకు బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది పెట్టుకోవడం వల్ల మనం పెట్టే వీడియో కంప్లీట్గా జూమ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. దీన్ని ఆ తర్వాత నేను ఓకే చేసాను ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మీరు ఏ వీడియో అనేది ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది డివోషనల్ ఒకటి ఆల్రెడీ ఉన్నది నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించడానికి. దీన్ని చూడండి ఇలా అంటే ఇది వెనకతల బ్యాక్గ్రౌండ్ అనేది లేకపోతే ఇప్పుడు నేను ఇలా జూమ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది మీకు ఇంతవరకు జూమ్ చేయడానికి అవ్వదు. బ్యాక్గ్రౌండ్ అనేది లేకపోతే అసలు జూమ్ అనేది అవ్వదు. అందుకనే ఫ్రెండ్స్ వెనకత బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ ఫస్ట్ మీరు తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చి మనకు కావాల్సింది ఇప్పుడు చూసారా వీడియో ప్లే చేస్తున్నాను. చేస్తున్నాను కదా, ఇది సాధారణంగా అంటే వీడియో కంప్లీట్గా ఒకటే వస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. చూడండి ఈ వీడియో ఇక్కడ వరకు ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఇంకా అవసరం లేదు. దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక దీని మీద ఇలా బ్యాక్గ్రౌండ్ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. పైన సిజర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ వన్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది. అది కాకుండా మనకి లెఫ్ట్ కట్ చేయాలా అని చెప్తున్నాడు. అది కట్ చేయాలా, రైట్ సైడ్ కట్ చేయాలా అనేది వాడు చాలా అయితే ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది, అంటే మధ్యలో ఇలా
గ్యాప్ ఇవ్వాలా అనేది చూపిస్తున్నాడు ఆప్షన్స్. మీకు ఇవన్నీ అవసరం లేదు. మనం రైట్ సైడ్ అంతా కట్ చేసేయాలి కాబట్టి రైట్ సైడ్ చూడండి, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా, అది ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే చూసారు కదా ఫ్రెండ్, ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ అంతా కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత మీరు ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చేసేస్తే ఇప్పుడు మనకి మన ఛానల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఛానల్ నేమ్ అనేది ఎలా ఇవ్వాలని చెప్తాను. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ టీ ఉంది కదా టెక్స్ట్ అని, అది ఓకే చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చేయండి. నేను ఇక్కడ ఆర్వీస్ నార్త్ హోమ్ అని ఇస్తున్నాను, నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఓకే చేసేయండి. ఓకే చేస్తే చూడండి వచ్చేసింది కదా. ఇది మీరు ఎక్కడ కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టమే. తర్వాత చూడండి, ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి యానిమేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మనం దాన్ని డిజైన్లోకి మార్చాలన్నమాట. ఫాంట్ ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో. దానికోసం డబ్ల్యూ అనేది చూడండి ఫస్ట్ పైన ఉంది కదా, నేను ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ తీసుకుంటున్నాను. చూసారు కదా, సెకండ్ వన్ ఇలా ఉంటుంది. ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత చూడండి మనకి ఫాంట్ అనేది మారిపోయింది. ఫస్ట్ నార్మల్గా ఉండేది, ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది కలర్ కదా, కలర్ చేంజ్ చేసుకున్నాను. నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్, మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేయండి. చూడండి రెడ్ కలర్లోకి అయితే మారిపోయింది. ఇప్పుడు టోటల్ యానిమేషన్ అనేది మనం ఇచ్చేయాలి. ఇక్కడ చూడండి ఇన్ యానిమేషన్ అండ్ ఓవరాల్ యానిమేషన్, ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంది కదా, నేను ఓవరాల్ తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి బ్లింక్స్లో ఉంది కదా, అది ఒక్కసారి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది అస్సలు వద్దు ఫ్రెండ్స్, ఇదైతే మీరు ఏ నేమ్ ఇచ్చారనేది అస్సలు తెలియట్లేదు, ఇది సెలెక్ట్ చేసుకోకండి. ఇలాంటివన్నీ కంటే ఇవన్నీ వేస్ట్. కాకపోతే వాడు ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ వాటన్నిటి మీద చూడండి ఫస్ట్ సెకండ్ వన్ అయితే కొంచెం మనకి అర్థమవుతున్నాయి. థర్డ్ వన్ కూడా బాగానే ఉంది. నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. ఓకే చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఈ నేమ్ అనేది వీడియో కంప్లీట్గా కావాలనుకుంటే మనం దీన్ని ఇలా ఫస్ట్ స్టార్టింగ్లోనే కాకుండా కంప్లీట్గా కావాలంటే దీన్ని చూడండి, ఇలా ఒకసారి నేమ్ పైన కింద చూడండి ఫ్రెండ్స్, నేమ్ పైన ప్రెస్ చేసి ఇలా డ్రా చేస్తే చాలు ఫ్రెండ్స్, చివరి వరకు వచ్చేస్తుంది. ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోకండి, వీడియో ఎంతవరకు ఉందో అక్కడ వరకే తీసుకోండి. తర్వాత ఓకే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమొచ్చి ఇప్పుడైతే ఇది అయిపోయింది. మనకి ఇది కంప్లీట్ నార్మల్ వీడియోలా కనిపిస్తుంది. దీనికి కొంచెం ఏమైనా డిజైన్ పెట్టాలనుకుంటే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా. తర్వాత సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. స్ప్లిటెడ్ ప్లే హెడ్ ఉంది కదా, దాని మీద ఇలా స్ప్లిట్ చేయండి ఫ్రెండ్స్. స్ప్లిట్ చేస్తే ఇలా వచ్చేసింది. మనకి అక్కడక్కడ ఏం కావాలని, మీకు ఎక్కడి వరకు కావాలనేది అక్కడ వరకు స్ప్లిట్ చేసుకోండి మధ్యలో. ఎందుకనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత సరే ఫ్రెండ్స్, నేను అయితే ఒక 3 తీసుకున్నాను. మధ్యలో ఇక్కడ చూసారా ప్లస్ పాయింట్ లాగా ఉందా, అక్కడ ఓకే చేసిన తర్వాత మీకు ఇలా ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ మీరు ఏదో ఒకటి పెట్టుకుంటే వీడియో కంప్లీట్గా రన్ అయిపోకుండా మధ్యలో ఎఫెక్ట్స్ వస్తూ ఉంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఏదో ఎఫెక్ట్ పెట్టుకొని, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ఎఫెక్ట్స్ అనేది మీరు ఏదో ఒకటి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను కొన్ని ఇస్తున్నాను, ఇక్కడ డౌన్లోడ్ చేసుకో, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి చూడండి. కింద గెట్ మోర్ అని ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఇంకా పెట్టుకోవచ్చు.
ఓకే, నేను 3 మాత్రమే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆడియో తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఆడియో పెట్టుకోవాలంటే మన ఫోన్లో ఉన్న మొత్తం ఆడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే సాంగ్స్ ఏమీ లేవు ఇప్పుడు పెట్టి చూపించడానికి. అందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే చేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు సాంగ్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ దీనికి నేను పెట్టిన వీడియోకి సాంగ్ అనేది ఉంది కాబట్టి నేను పెట్టలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మెయిన్ ఇప్పుడు మనం ఏదైనా సరే ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా వెనకట్ల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎఫెక్ట్ ఏమైనా పెట్టుకోవాలంటే ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గ్రీన్ స్క్రీన్ ఏవి ప్లేయర్స్ అని ఉన్నాయి. మీకు ప్లేస్టోర్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివి. అందులో ఏదో ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఒకటి తీసుకుంటున్నాను దీనికోసం. మీరు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈ కింద పెట్టేసుకుంటున్నాను. ఓకే చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ క్రోమాకి ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే చూడండి అది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వీడియో ఒకసారి రన్ చేద్దాము. అంటే ఇది స్టార్టింగ్ అంతా ఇక్కడ అంతా గ్రీనే ఉంది. ఓకే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ప్లే చేసి ఒకసారి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అలా వస్తుంది. మీరు ఏదైనా ఎఫెక్ట్ ఇచ్చుకోవాలంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా వేస్ట్ అయ్యే చాలా వీడియో అయ్యేంత వరకు ఆ టైగర్ అనేది కనిపించలేదు. ఇప్పుడు అది మనకి కట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కట్ చేసుకోవాలంటే చూడండి దానిపైన ఒకసారి ఈ గ్రీన్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసుకొని చూడండి. మళ్ళీ సిజర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని దాన్ని స్పిట్ ప్లే హెడ్ ఉంది కదా, అది ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత అది స్ప్లిట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మీరు డిలీట్ చేసేయండి. డిలీట్ చేయడానికి పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, అది డిలీట్ చేసేయండి. వెళ్ళిపోయింది. దాని తర్వాత దీన్ని మనం ఫ్రంట్కి తీసుకొచ్చేద్దాం. దీన్ని పట్టుకొని కొంచెం సెలెక్ట్ చేసుకొని ఇలా చేస్తే చాలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకోసారి ప్లేస్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చూపించాను. ఇప్పుడు ఇది గ్రీన్ ఎఫెక్ట్లో కొంచెం మనకి చూడండి, ఇది పైన ఇది ఇక్కడ వరకు పెంచుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అనేది తగ్గిపోయి ఉన్నది. ఆ తర్వాత మీరు ఇది గ్రీన్ ఎఫెక్ట్ అనేది చూడండి ఎంత మనకి ఇక్కడ వరకు వీడియో కంటే ఎక్స్ట్రా ఉంది, అది మీరు తీసేసేయాలి. ఎందుకంటే మీకు వీడియో అయిపోయినా సరే అది ప్లే అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకనిసే అది ఒకసారి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిజర్ బటన్ అనేది ఐకాన్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్ప్లిట్ చేసైనా మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ అనేది చూపించట్లేదు ఈ ఆప్షన్లో. మనకు ఆల్రెడీ అడుగుతున్నాడు ఇక్కడ ట్రిమ్ టు రైట్ హాఫ్ ప్లే హెడ్ అని, అది సెలెక్ట్ చేసుకోండి కింద సెకండ్ ఆప్షన్లో. తర్వాత మీరు చూసారా పోయింది కదా ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. నేమ్ కూడా నేను చూపించాను. మొత్తం టోటల్ గ్రీన్ ఎఫెక్ట్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చెప్పాను ఈ వీడియోలో.
మనకి ఇంతకన్నా పెద్ద ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మామూలుగా ఎఫెక్ట్స్ అనేది ఎలా ఇచ్చుకోవాలని చూపిస్తున్నాను మీకు. బ్రైట్గా కావాలంటే ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ గెట్ మోర్ ఉంది కదా, ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం అని ఉన్నాయి కదా, అవి కూడా మీకు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకొని. నెట్ చాలా స్లోగా ఉంది, అందుకే నేను చూపించట్లేదు. తర్వాత బ్యాక్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే అలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ మీకు ఆడియో కూడా చూపిస్తాను. వాయిస్ అనేది ఎలా ఇచ్చుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వాయిస్ బటన్ మీద ఇక్కడ స్టార్ట్ నొక్కితే ఆటోమేటిక్గా మీకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది అనేది నేను చూపించట్లేదు, ఓకే అయిపోతుంది. మీరు ఏదైనా వీడియోకి ఆడియో ఇచ్చుకోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. క్లిక్ చేస్తే ఓకే ఫ్రెండ్స్. దీన్ని తీసేద్దాం అంతే ఫ్రెండ్స్. దీన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే చేసేసాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఒకసారి మీరు లాస్ట్లో ప్లే చేసి చూసుకోండి. ఏదైనా వీడియో చేసిన తర్వాత ఫస్ట్ మీరు ప్లే చేసి చూసుకొని అది ఓకే అనుకుంటేనే మీరు అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం అప్లోడ్ చేయడానికి దీన్ని చూడండి, పైన అప్లోడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ షేర్ బటన్లోకి ఇచ్చేసి చూడండి ఎక్స్పోర్ట్ ఉంది కదా, మనకి చూడండి ఎంబీపీఎస్ ఇక్కడ మెయిన్. మీకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకుంటాం, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటూ ఉంటాం ఇలాగా. కాకపోతే కింద చూస్తున్నారా, మనమైతే సెలెక్ట్ చేసుకుంటాం. కింద చూడండి ఇక్కడ ఎంబీపీఎస్ చూపిస్తుంది కదా, 6.4 ఎంబీపీఎస్ అంటారు. చాలా లో క్యామ్ అనమాట. మనకి కనిపించేటప్పుడు పిక్సెల్ చాలా తక్కువ. సో మనం ఇప్పుడు చూడండి, ఇక్కడే చూడండి, కింద చూడండి లో అనేసి ఉంది కదా, లో బటన్ హై బటన్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని దగ్గర చూడండి నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి ఎంబీపీఎస్. అవి అంటే క్యామ్ క్వాలిటీ అది. మనకి ఇది కావాలనుకుంటే ఒకసారి నేను ఫుల్ హెచ్డీలో చూడండి, ఫుల్ హెచ్డీలో ఇక్కడ వరకు అయితే 15.19 ఎంబీపీఎస్ ఉంది. అది మీకు ఎంత సరిపోతుంది అనేది చూసుకోండి ఫ్రెండ్స్. అలా మీకు చూసుకొని క్లారిటీ కోసం ఎంబీపీఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీరు ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అంటే మీకు చూడండి ఇలా చూపిస్తుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు దేంట్లోకైనా సెండ్ చేసుకోవడానికి అవుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.